హాయ్ ఫ్రెండ్స్, మన గార్డెన్ ఎలా బయటకు వస్తుందో చూస్తున్నారా? అంత ముందు వీడియోలో టెర్రస్ గార్డెన్ అంతా ఎలాగైపోయింది చూసండి. ఇలా సైడ్కి ఇలాగ వేసే కుప్పల్లోని ఎందుకంటే ఇల్లు షిఫ్ట్ అవుతున్నాము. ఇక్కడ ఇంకా ఇల్లు వర్క్ అవుతుంది. ఇవన్నీ చూస్తున్నారు కదా, వర్క్ ఇంకా అవుతుంది. కానీ పాత ఇంటి దగ్గర టెర్రస్ బాగు చేస్తున్నారు. సో అందుకు ఇంకెలాగో ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం కదా అనేసి ఇక్కడ పెట్టాము. ఇంకా వర్క్ అయిపోయిన తర్వాత మనం మేడపైన టెర్రస్ గార్డెన్ నీట్గా సర్దుకుందాము. ఓకే అండి. ఇప్పుడు ఏం కోస్తున్నానో ఫస్ట్ పువ్వులు చూపించాలి కదా, రండి. షుగర్ పేషెంట్ మొక్క అనమాట. కొన్ని మొక్కలు సేఫ్ట్గా వచ్చినాయి, కొన్ని మొక్కలు రాలేదు. మినీ వ్యాన్లో 2-3 సార్లు ఆటోల్లోని వీటిల్లోని తెప్పించడం అయింది. తేవడానికే చాలా అమౌంట్ అవుతుంది. కొత్త కుండీలు కొత్త మట్టి వస్తుంది, కానీ మనకు మొక్క రాదు. నెమ్మదిగా కొత్త కుండీలు కొనుక్కొని కుండీలు సేఫ్టీగా రాలేదు. కొన్ని ఇవన్నీ పోయినాయి, కొన్ని అక్కడే పోయినాయి, కొన్ని ట్రాన్స్పోర్ట్లో పోయినాయి. మట్టి కూడా అసలు నిండుగా లేదు. ఇక్కడికి వచ్చాక మళ్ళీ వేసుకున్నామన్నీ, మట్టి అంతా వేసుకున్నాను. నెమ్మదిగా చేసుకొస్తున్నాను. ఓకే అండి. పూల మొక్కలు ఎక్కడ పెట్టండి చూపిస్తాను. కొన్ని మొక్కలు అంటే కరివేపాకు మొక్క రాలేదు, కొన్ని మొక్కలు రాలేదు. మట్టుకు మొత్తం తీస్తే నేను అన్నీ నింపుకున్నాను. వారం 10 రోజుల నుంచి చేస్తున్నాను. ఇప్పుడు వీడియో తీయాలని. పారిజాతం అండి, అలా ఇప్పుడే పువ్వులు వచ్చినాయి. కోసేసాక తీయాలని సన్నజాజులు అందరికి ఎలా పెట్టాను. ఇలా రోడ్డుకి పెట్టాను. రోడ్డుకి చూసారా, రోడ్డుకి పెట్టాను. ఇదేమో గుడ్డు పువ్వులు. ఈ పువ్వులు కూడా కోసేసాను. ఇప్పుడే జస్ట్ కోసాక వీడియో తీయాలనిపించింది. చూసారా, పెద్ద ములగ చెట్టు చూడండి అక్కడ మాకు ఇంటి దగ్గర. సో అది రోడ్డు పైన ఉంది, అది మనకు సంబంధం లేదు. మనం ఒక ములగ చెట్టు అన్నమాట రోడ్డు పైన ఉంది, మా ఇంటి పక్కనే. కానీ మనం ఎప్పుడులాగా మనం ములగ ఆకు కోసం వేసుకున్నాం కదా. ఇప్పుడు టెర్రస్ గార్డెన్ మీద ఇది అవసరం వస్తే ఇదే కోసుకుంటాను. నాకు సంబంధించి ఇలా కొన్ని మొక్కలు వచ్చినాయి. ఇప్పుడు నేను పువ్వులు కోస్తాను, చూపిస్తాను. నెక్స్ట్ ఇంకోండి చింతాకు. ఇది కూడా లాస్ట్ వరకు కోసేటు అయిపోయింది. ఆ వీడియో తీద్దాము అనేసి అలాగా కొన్ని మొక్కలు ఆటోలో దించుకుని లాస్ట్కి ఏమో పెద్ద కొన్ని వర్కర్స్ని పెట్టించి దింపించి మినియాన్లో వేసుకొచ్చాము. ఒకేసారి తెప్పించుకున్నా నేను ఇక్కడ సర్దుకోలేదని కొద్ది చూడండి. వచ్చిన తర్వాత ఈ వారం 10 రోజులకి ఇది చిన్న ఉల్లిపాయ, చాలా చిన్న సైజు అండి. ఇదిగోండి, ఇంకా ఇది మొన్న పెట్టాను. ఇలాంటి ఉల్లిపాయ నానబెట్టేసి వేశాను. ఈ 15 రోజుల్లో 10 రోజులు అవ్వింది. మొక్కలు వచ్చినాయి. ఇంకొక 10 రోజులకి కర్రీస్లో వేసుకొచ్చి కట్ చేసి వేసుకున్నాం అనుకోండి, మళ్ళీ వస్తాయి 3 టైమ్స్ మనకు వస్తాయి. ఆ తర్వాత 4th టైంకి ఇంకా పాడైపోతుంది ఉల్లిపాయ. అదే ఉల్లిపాయలే ఊరాలంటే ఈ మొక్కలకు కూడా మనం కట్ చేయకూడదు అనమాట. కట్ చేయకుండా ఉంచితే కింద ఉల్లిపాయలు ఊరుతాయి. కానీ ఉల్లిపాయల కన్నా ఈ కాడలే నాకు ఇష్టం అనమాట. కర్రీస్లో, బిర్యానీల్లో, నాన్ వెజ్లోని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. అందులోకి పెద్ద ఉల్లిపాయ కాడలు కాదు కదా, పెద్ద ఉల్లిపాయ కాడలు కొంచెం స్వీట్గా ఉంటాయి. ఇది కరెక్ట్గా ఉంటాయి. ఈ చిన్న ఉల్లిపాయలు దొరకడం కూడా కష్టం. అసలు ఈ చిన్న ఉల్లిపాయలే పూర్వం వండేవారు మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర. చాలా యాతలో తొక్క తీసుకోవటం కూడా చాలా టైం పట్టేస్తుంది. ఇవి దొరకగానే ఫస్ట్ తీసుకున్నాను. అది నెట్లోని ఏదో యాప్ ఎక్కించారు పిల్లలు, ఆ యాప్ నుంచి తెప్పిస్తే దొరికినాయి. వెంటనే వేసుకుందాము. ఆ టేస్ట్ పెద్ద ఉల్లిపాయలు ఇది ఉల్లికాయలు టేస్ట్ చూశాను. ఇది కూడా చూడాలి. ఆ ఉల్లిపాయ వండేటప్పుడు అన్నీ మసాలాలు కూడా వేసుకోక్కర్లేదు. కొన్ని కూరలు అలా ఉల్లిపాయలతోటే అమ్మమ్మ అత్తయ్య వాళ్ళు వండేవారు. చాలా టేస్ట్గా ఉండేది. ఇవి మనం అయితే ఒలుచుకుని నానబెట్టుకుని గంటల కొద్ది టైము. అప్పుడులో వేరే యాటిట్యూడ్స్ ఉండేవి కాదు లేడీస్కి. వంట అంటే వంటకే. ఇప్పుడు అన్నిటిలోని వెళ్తున్నారు కదా ముందుకి. కొన్ని పనులు ఎగస్ట్రా చేసుకోవటం వల్ల మనం పెద్ద ఉల్లిపాయలు వాడేస్తున్నాం. లేకపోతే ఏమాత్రం ఖాళీ ఉన్నా చిన్న ఉల్లిపాయలు ఒలుచుకుని వంటకే పరిమితం అవుతే
అదే చేద్దాను నేను కూడా. చాలా టేస్ట్ ఉంటాయి. కారలైనా వేసుకోవచ్చని వేసాను అనమాట. నేను ఎక్కువ మాట్లాడి ఉంటాను ఉల్లిపాయల గురించి, బోరు కొట్టచ్చు. రండి. మందారాలు కూడా వచ్చినాయండి. నిన్న అయితే 2 చూసినాయి, తెంపేసాము. ఈరోజు ఇంకా కొన్ని మొక్కలు వస్తున్నాయి. మేడపైన కూడా వేసాము, మన లేరు, చూస్తున్నారు కదా. ఒక లెమన్ చెట్టు అయితే టేబుల్ లెమను తెప్పించాను. అది ఈ సిమెంట్లు పడిపోవటం వల్ల ముందు తెచ్చేసాము. సిమెంట్లు అది పడిపోవటం వల్ల ఇదైపోయింది. ఇంకో టేబుల్ లెమన్ చూపిస్తానండి. అది మామూలు టేబుల్ లెమను. అది చనిపోయింది. ఫస్ట్ తెప్పించాను, కానీ సిమెంట్లు ఇక్కడ వర్క్లోని సిమెంట్లు పడిపోవటం వల్ల శుభ్రంగా పోయింది అనమాట. ఇంకా నేను చూసుకోవటం పైనుండి పోయాను. ఈ కత్తలకి వాటికి వీళ్ళు సిమెంట్లు వేసేసారు, పోయింది. ఇదేమో అది నెట్లో తెప్పించాను. ఇదేమో ధవళేశ్వరం వెళ్ళి తెచ్చుకున్నాను. ధవళేశ్వరం కాదు, రాజమండ్రి దగ్గర కడిపిలంక ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను. స్వీట్ లెమన్ అంటారు దీన్ని. ఇది పువ్వులు చూస్తున్నారా, పోస్తుంది. ఇంకో నారింజ చెట్టు అనేసి ఒకటి ఉండేది, అది కూడా మరి లేదు. నేను ఆ ఇల్లు వదిలేసి, బాబు అయితే నీళ్ళేసేవారు, కానీ నేను ఇల్లు వదిలేసి 7 నెలలు 8 నెలలు అయింది. ఓన్లీ నీళ్ళేసేవారు. ఇప్పుడు క్షేమంగా కొన్ని వచ్చినాయి, అదే సంతోషము. నేను వచ్చిన 15 రోజులు అవి ఇంచుమించుగా. ఈ 15 రోజులకి మట్టి నింపటం, అసలు ఎండుటాకులు తీయటం, కొన్ని ఆటలు ఇంకా 2-3 ఆటలు ఇంకా చెయ్యాలి. ఎండుటాకులు అస్సలు వచ్చినాయి, కానీ నా మొక్క ఎక్కడ ఉందో చూసుకోలేకపోయాను, అంత చెత్త. అవన్నీ క్లియర్ చేయటము, ఎండుటాకులు అంతా తీయటము, మట్టిని గుల్ల చేయటము, మళ్ళీ కొత్త మట్టిని తెచ్చి నిండుగా వేయటము. ఇదిగోండి ఇక్కడ ఈ 15 రోజులకి మళ్ళీ విత్తనాలు తెప్పించేసి తోటకూర, గోంగూర వేసాను. ఈ పందికొక్కులు కూడా వచ్చేస్తున్నాయి. ఇంకా టెర్రస్ మీదకి వెళ్ళిన దాకా తప్పదు, ఇంకా తెప్పించి వెళ్ళకూడదు అనుకున్నాను. ఇవి అడ్డు పెట్టాను. వేసిన 3వ రోజు తీసాను, ఇలాగ ముంచి 4వ రోజుకి వచ్చేసరికి ఇవంతా డొల్ల చేసి పైన వేసుకు పాడేసింది. ఇంకా అసలు ఇక్కడ కింద ఉండగా వేయకూడదు. ఇదిగోండి ఇలా వస్తున్నాయి. మళ్ళీ పెట్టేశాను అనమాట. ఇక్కడ ఉండగా విత్తనాలు తెప్పించుకోవటము శ్రమ వేస్ట్ అవుతుంది, మేడపైకి వెళ్ళాక వేసుకోవచ్చు అని అలవాటు అయిపోయింది. అది చూసారా, అలాగొచ్చినాయి. అక్కడ ఇసుక లేదు చూసారా. అంటే మట్టి ఏమైంది అన్నది నేను జవాబు ఇవ్వలేను, కానీ అలా కుండి అంతా 2 వంతులు మట్టి లేదు, 1 వంతే ఉన్నాయి. అన్నీ నింపుకొని వచ్చాను. మొక్కలు వచ్చి సంతోషం అనుకున్నాను. ఇంకా అదనమాట. ఇదిగోండి ఫ్లవర్స్. ఇక్కడికి వచ్చాక చూడండి ఫ్లవర్స్. ఈ 15 రోజులకి ఎండుటి కొమ్మలు అన్నీ చేస్తే పారిజాతాలు 4, 3 ఇప్పుడు ఎన్ని వచ్చినాయి చూసారా. ఈ 15 రోజులకి నా చేయబడ్డాక మరీ లేనప్పుడు చెత్తనేం చూపిస్తాననేసి వీడియో తీయలేదు. పువ్వులు నెక్స్ట్ ఏమో ఈ బంగారు పూలు, డిసెంబర్ అంటారు కదా, అవి బంగారు పూలు అంటారు. కృష్ణమల్లి, నెక్స్ట్ సన్నజాజి, విరజాజులు లేయర్గా వస్తున్నాయి. నేను పెయింటింగ్ వేసానులేండి, చెయ్యలా ఉంది. అయితే ఇవన్నీ వచ్చినాయండి. మీకు ఎందుకో అంటే టెర్రస్ గార్డెన్ చేసేదామని ఇలాంటి చోట్ల కూడా పాటలు పాడుతున్నా. మొక్కకి నాకు ఉన్న అనుబంధమో మరేంటో తెలియదు, కానీ ఇలాంటి చోట్ల కూడా మేము పడే పాటలు అదే మొక్కల కోసం, మా కోసం, మన కోసం, వీడియో కోసం, దేనికోసం అవి ఉండొచ్చు పడుతున్నామండి భార్యాభర్తలు ఇద్దరు. ఇంకా చూపిస్తాను మేడపైన కూడా ఎలా వేసుకున్నానో మొక్కలు చూపిస్తాను, పదండి. ఇదిగోండి మెట్లకి వేసే పలకలు అనమాట, కటింగ్లు అవి ఎప్పుడు వేస్తారో 1 by 1. అయినా ఉండకపోతే కొంచెం లేట్ అవుతుందని సగం కట్టిన ఇంట్లో నేను ఉంటున్నాను. పైన ఇల్లు చూపిస్తాను. చూసారండి బొమ్మ ముందు నేనే ఇలా చూసారా, పనులు ఏమి ఇక్కడ అవుతున్నాయి. ఇక్కడ చూడండి బొమ్మ ముందు ఇటుకలు వేసుకుని అందాక ఇలా దేవుణ్ణి పెట్టుకుని అలా సగం ఉన్న ఇంట్లోనే అలా ఇక్కడికి వేయవలసిన వ్యక్తి అక్కడ నిన్న పేర్చారు. ఈరోజు రేపు ఇవి కూడా అయిపోతాయి.
ఇదిగోండి స్టాండ్లు అక్కడ నుంచి వచ్చేసినాయి కదా, మరి స్టాండ్లన్నిటికి ఎమిరీ పేపర్తో కొట్టేసి శుభ్రంగానే రెడ్ ఆక్సైడ్ వేసాను ఇవన్నీని నిన్న. అది ఆరిన తర్వాత ఇప్పుడు బ్లాక్ పెయింట్ వేస్తున్నాను. మార్నింగ్ పువ్వులు కోసుకుని వచ్చేద్దాము అని వెళ్ళామన్నమాట. అందాక దేవుడిని ఇలా పెట్టుకున్నాము, ఆల్రెడీ చూసే ఉంటారు. ఇవి ఒక్కటి ఇంతవరకే అవనివి చూస్తున్నారు కదా. ఈ టేబుల్ కూడా తెచ్చుకోలేదు, అప్పటికప్పుడు ఏదో కొనుక్కున్నాము. అందరూ శుభ్రంగా చేశాక ఇల్లు చూపిస్తారు. నేను మట్టుకు ఆత్రంతో ముందే చూపించేస్తున్నాను. దాని గురించి కాకుండా మొక్కలు చూపిద్దామని విషయంలో ఈ వీడియో తీస్తున్నాను. పిల్లలు అక్కడ ఉన్నారు, ఇక్కడ కొన్ని తయారవ్వలేదని. ఏంటంటే ఫ్యాన్ పైన పెట్టుకోవడానికి లేదు, ఇంకా వేయలేదు ఏమీ. కరెంట్ కనెక్షన్లు మేము ప్రైవేట్గా ఇచ్చుకొని ఉంటున్నాము. ఇవన్నీ అయిపోతే వాళ్ళు వస్తారు, అందుకని సామాన్లు వంటగది సామాన్లు మరి ఫుడ్ ఇక్కడే తింటారు కదా, అందుకని నేను వంటగది సామాన్లు అయితే తెచ్చేసుకున్నాను. ఓకేనా అండి. ఇదిగో అండి మాకు ఇది బాల్కనీలోని బయట పెట్టేసి పెంచుతున్నాయి. విరదాజి అనమాట, చూసారా బంతులు. ఇదండి మా గార్డెన్ వీడియో. ఇదిగో చూసారా, బాల్కనీలో అనమాట, ఫ్రంట్ బాల్కనీలో ఇది. ఓకే అండి, ఇదండి బాల్కనీ వీడియో. ఓకే అండి, బై అండి. బాల్కనీ వీడియో చూశారు. ఇదిగో రోడ్డు ఇదిగో అండి ఫ్లవర్స్ తోటి నిండి ఉంది కదా. వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మెసేజ్ పెట్టండి. ఆల్ అంటే అన్ని వీడియోస్ వస్తుంది. ఓకే అండి, నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా కొంచెం బాగా తయారైన తర్వాత ఫ్రంట్ లుక్ కూడా తీసి చూపిస్తాను ఇల్లు. ఇదిగోండి వైట్ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, బాల్కనీలో కొని పెట్టుకున్నాను. ఓకే అండి, బై అండి.